అమ్మా అమ్మా, నాన్నేరి పొద్దున్న నుంచి కనపడలేదు. ఏదో అర్జెంటుగా ఆఫీస్లో పని ఉందని తెల్లవారుజామున లేచి వెళ్ళారు నాయన. ఓ, భోజనం చేశారా? లేదు నాయన, ఆయన వేళకి ఫోన్ చేసి ఎన్నాళ్ళయిందో. వస్తానమ్మా. అత్తయ్య, నేను స్నానం చేయాలి, కాస్త వేడి నీళ్ళు పెట్టండి. అలాగేనమ్మా, ఇప్పుడే పెడతాను. తమ్ముడు, చిన్న సహాయం చేసి పెడతావా? ఏమిటి? గోవాలో ప్రపంచ హిప్పీ మహాసభ జరగబోతోంది. ఆంధ్ర హిప్పీ సంఘానికి నేను నాయకుడిగా వెళ్తున్నాను. ఖర్చులకు డబ్బులు లేవు. ఓ 1000 రూపాయలంటే విరాళం ఇస్తావా? ఎందుకు అలా చించుకుంటావు? ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. వేరే మనిషిని చూసుకుంటాను. అఘోరించావు. పోనీ 1000 రూపాయలు లేకపోతే ఓ 10 రూపాయలు హెల్పింగ్ గా ఉంటాను. ఎందుకు? జ్ఞానపత్రికి. అంటే గంజాయికా? తప్పు తప్పు, ఇది జ్ఞానపత్రి. నీలాంటి అజ్ఞానులకు మూర్ఖులకు అర్థం అవుతుంది నాయన. ఏమిటో నీ గోళ? ఏంట్రా షాపింగ్? ఏంట్రా వెరీ గుడ్. కార్ తీయరా ముందు, దిగు. ఏంట్రా నీకు అదృష్టం పోరా. కావాల్సిన ప్రపంచం ఉంది. ఆనా ఇది రోడ్డు, ఇంట్లో చదువు దొక్కుతున్నావు. ఆగాదు. పదమ్మా. వస్తానన్నయ్య. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను కూడా స్కెల్టన్ మిగలదు.